హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ అప్‌కమింగ్ ఎపిసోడ్స్ సండే అనాలిసిస్ అని చేస్తున్నాం కదా! ఇది అప్‌కమింగ్ ఎపిసోడ్స్ కాదు. కంప్లీట్‌గా స్టోరీ ఇప్పుడు సెకండ్ జనరేషన్ అయితే స్టార్ట్ అయింది కదా! స్టార్ట్ అయిన సెకండ్ జనరేషను లాస్ట్ వరకు అంటే ఈ సీరియల్ ఎండింగ్ వరకు ఎలాంటి టర్నింగ్ పాయింట్స్ ఎలాగా అందరూ ఒకటిగా కలుస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ఖచ్చితంగా వీడియోని అయితే చివరికి చూడండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. యాక్చువల్‌గా నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఎందుకంటే మన రాజ్ కావ్య అంటే ఇందుని రాజుని అనే క్యారెక్టర్ని అయితే మర్చిపోండి. రాజ్ కావ్యగా మనం గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే మనం ఒక విజన్ని చూస్తాం రాజ్ కావ్యలో. బ్రహ్మముడి సీరియల్ ఈ రోజుకి ఇంత స్టాండర్డ్గా నిలబడి టీఆర్పీలో నెంబర్ 1 పొజిషన్లో వస్తుందంటే దానికి కారణం మన రాజ్ కావ్యనే అని మనందరికీ తెలుసు. అలాగా రాజ్ కావ్య మాత్రమే మనం అయితే పెట్టుకుందాం. ఎందుకంటే రాజ్ అనే దానికి పెద్ద వేరియేషన్ ఏమీ లేదు. ఒకవేళ కావ్య ఇందు అనే పేరుకి కొంచెం వేరియేషన్ అయితే ఉంది. కానీ కావ్యగానే మనం అయితే కన్సిడర్ చేద్దాం. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ మనకు మొత్తానికైతే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఫ్రెష్గా స్టార్ట్ అయితే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అని చెప్పాను కదా! అదెందుకు డిసప్పాయింట్ అయ్యానంటే రాజ్ క్యారెక్టరు ఓకే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాస్‌లో పెరిగాడు. మాస్ లాగా ఉన్నాడు. ఓకే. బాగుంది నాకు. కానీ కావ్య అంటే ఒక విజన్. అంటే దుగ్గిరాల ఫ్యామిలీ అసలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేయాలని ఒక విలన్ చూస్తానా కానీ ఆ కుట్రల్ని కుతంత్రాలని అన్నిటిని తిప్పి కొట్టగల శక్తి మన కావ్యలో అయితే ఉంది. ఆ శక్తి ఇప్పుడు కావ్య బిడ్డలో లేకపోవడం అనేది కొంచెం అయితే డిసప్పాయింట్ చేసింది. ప్రతిసారి పోయి దేవుడా రేఖా ఆంటీని కనపడకుండా చెయ్యి, దేవుడా రేఖా ఆంటీకి దూరంగా చెయ్యి అనేసి థింకింగ్ పవర్తో మన కావ్య అయితే డిగ్రేడ్ అయిపోతుందని నాకైతే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం ఓకే బెటర్. అంటే కావ్య కొంచెం ఆలోచించి ఏదో కొంచెం సాయశక్తుల్లో ప్రయత్నించి ఆ ఇంట్లోంచి అయితే బయటపడింది. ఆ ఇంట్లోంచి బయటపడినా కానీ ఆ దుగ్గిరాల ఫ్యామిలీ అంటేనే కలిసికట్టుగా ఉండే కుటుంబం. అలాంటి కలిసికట్టుగా ఉండే కుటుంబము ముక్కలైపోయింది. కావ్య కలలు కన్న రాజ్యం అక్కడ ముక్కలైపోయినట్టే. మళ్ళీ ఆ రాజ్య ముక్కల్ని ఎలా మనకు కలుపుతారు అనేది మనకైతే స్టోరీ. అంటే ఇప్పుడు విచ్చలవిడిగా అయితే వెళ్ళిపోయారు. రాజు అంటే ఇప్పుడు రాజు ఉండే రూపంలో రాజు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. అది అయిపోయిన తర్వాత మన స్వప్న కూతురు, నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను స్వప్న కూతురే విలన్ అవుతుంది అనేసి. ఆ విలన్ అంటే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇక్కడ రేఖ క్యారెక్టర్ మాత్రం కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళు ఏదో పెద్ద విలన్ లాగా అయితే చూపిస్తూ ఉంటారు. అది కూడా వాళ్ళు విజువలైజేషన్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. మరీ ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు. అది అయిపోయిన తర్వాత ఓకే. ఆ క్యారెక్టర్ అయితే వచ్చింది. అక్కడ స్వప్న కూతురు అయితే విలన్ అయింది. మన అప్పు కూతురు అయితే పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేసి మనం ఎప్పటి నుంచి అనుకుంటానే ఉన్నాం. పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేసి పోలీస్ ఆఫీసర్ అవుతుంది కూడా మనకు తెలుసు. అయ్యేదానికి ఇక్కడ ఇంట్లోంచి వెళ్ళిపోయింది కాబట్టి నాకు ఒక డౌటు. ఇప్పుడు ఇందుని అలాగే మన నందుని పేర్లు అయితే మార్చలేదు కదా! వాళ్ళైతే పేర్లు మార్చుకోలేదు కాబట్టి వాళ్ళు కలిసిన వెంటనే అక్క చెల్లెలు ఫీల్ వచ్చేయాలి వాళ్ళకి. ఎందుకంటే మరీ ల్యాగ్ చేస్తే ఆల్రెడీ 900 ఎపిసోడ్లు అయిపోయింది. మనం కొత్త సీరియల్ తీయట్లేదు ఇప్పుడు. కొత్త సీరియల్ అయితే దాచిపెట్టి ఒక 500 ఎపిసోడ్లు 600 ఎపిసోడ్లకి వాళ్ళంతా కలుపుదాంలే అనేసి కీ పాయింట్స్ అన్ని దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ దాచిపెట్టుకోవాల్సిన పని లేకుండా ఇప్పుడు ఇందుని అలాగే నందుని అంటే మన అప్పు కూతుర్ని కావ్య కూతుర్ని ఇద్దరిని ఎంత తొందరగా కలిపేస్తే అంత మంచిదని నా ఫీలు. అలాగే మన రాజు ఎలాగోలా ఫోటో చూడలేదు కాబట్టి మన రాజు అంటే మన కావ్య వాళ్ళ హస్బెండ్ అంటే మన రాజుని అయితే కావ్య వాళ్ళ ఫోటోలు చూడలేదు కాబట్టి వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళ నాన్న ఎలా ఉంటారో తెలియదు. మన ఇందుకైతే వాళ్ళ నాన్న ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, అసలు వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఉండే ఆస్కారం వచ్చి మన రాజు వచ్చి గుర్తుపడతాడంటే ఆల్రెడీ మెమొరీ రాస్లో ఉన్నాడు కాబట్టి గుర్తుపట్టే ఛాన్స్ అయితే వెరీ లో. అందువల్ల రాజ్కి కావ్యకి అంత బాండింగ్ కూడా కుదరకపోవచ్చు ప్రజెంట్ అయితే. కానీ వాళ్ళిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ అయితే మనం చూస్తామని మనకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అక్కడ రాజు వాడు తప్పు చేస్తాడని తెలియదు. అంటే మన కావ్య విషయంలో వాడు తప్పుగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఆ తప్పుగా బిహేవ్ చేస్తూ ఉంటే ఆ తప్పుని ఖండిస్తూ ఉండాలనేసి తెలియదు రాజుకి. కానీ మన కావ్యకైతే అది ఫ్యూచర్లో తెలుస్తుంది. అంటే వాడొక ఫ్రాడ్, వాడొక వెధవ అనేసి మన కావ్యకైతే ఫ్యూచర్లో తెలుస్తుంది. అంటే వాడు మనల్ని జాబ్ ఇచ్చి మనం లొంగ తీసుకోవాలనుకున్నాడు అనేసి మన కావ్యకైతే ఫ్యూచర్లో తెలుస్తుంది. ఫ్యూచర్లో తెలిసిన తర్వాత మన రాజు గురించి పాజిటివ్గా ఆలోచించడం అయితే మొదలుపెడుతుంది. మన ఇందు అయితే రాజు గురించి పాజిటివ్గా ఆలోచించడం అయితే మొదలుపెడుతుంది. అక్కడ మొదలుపెట్టినాక వాళ్ళ లవ్ ఆ ట్రాక్ అంతా బాగున్న తర్వాత నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తాను నానమ్మ అనేసి మన అపర్ణ గారిని అయితే తీసుకుపోయేసి మన రాజుని చూపిస్తుంది. అసలు ఎవరు నువ్వు ఏమి అనేసి ఆ సీన్ కోసం అయితే నేనైతే చాలా వెయిట్ చేస్తాను. ఆల్రెడీ మీకు ఒకసారి ప్రోమో కూడా చూపించాను. అంటే తన కొడుకు చనిపోతే ఒక కన్న తల్లి
ఎంతైతే సంతోషపడిందో దానికి 100 రెట్లు సెంటిమెంట్ కోసం అయితే నేనైతే ఎదురు చూస్తాను. ఆ సెంటిమెంట్ సీన్ కూడా 100 ఎపిసోడ్ల లోపలే రావాలి. 100 ఎపిసోడ్ల లోపల వస్తేనే ఇవన్నీ కలగలుపుతాయి. ఎందుకంటే సీరియల్ ఇప్పుడు మనం చూస్తా అనేది మళ్ళీ చెప్తాను. ఫ్రెష్ స్టోరీ కాదు. ఫ్రెష్ స్టోరీ అయితే ఇంకా ఉందబ్బా లాక్కొని పోవచ్చు అనుకోవచ్చు. ఆల్రెడీ మనకు 960 ఎపిసోడ్లు అయితే అయిపోయింది. దగ్గర దగ్గర 1000 ఎపిసోడ్స్ అయితే అవసరం. 1000 ఎపిసోడ్ నుంచి ఇంకా 400 ఎపిసోడ్స్ లోపల ఇప్పుడు అనుకునే స్టోరీ చాలా ఉంది. స్టోరీ ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ ఉండాలి స్టోరీ అనేది నేనైతే అనుకుంటాను. సరే అది అయిపోయిన తర్వాత రాజ్ కావ్య అయితే కలయిక అయితే ఆ విధంగా జరుగుతుంది. కలయిక జరిగిన తర్వాత మన రాజునైతే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మన రేఖ అయితే గడగడగడ ఏంది వీడు బతికే ఉంటాడా? ఎవరు వీడు అసలు అనేసి వాళ్ళ గురించి ఎంక్వైరీలు చేయడం అవన్నీ సహజంగా జరిగే సీరియల్‌లో ప్రతి ఒక్క సీరియల్‌లో జరిగేది. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ అయితే చెప్తాను. మన తెలుగు సీరియల్స్‌ని నేనైతే నమ్మని మింగేసినానని నేనంతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా మన రాజు ఉన్నాడు కదా! రాజు వచ్చి మన కావ్య కంటే ముందు పడతాడు. అంటే అపర్ణ గారి కన్నా ముందు రాజు కావ్య కంటే పడతాడు. అంటే రేఖ గారు వచ్చి అక్కడ మన రాజునైతే ఏమన్నా చేయాలి, అసలు ఎవరు వీడు ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళు ఈ విధంగా దొరికారు అనేసి ప్రతి ఒక్క పాయింట్‌నైతే కీ పాయింట్‌నైతే మన రేఖ గారికైతే ముందుతోనే తెలిసిపోతాయి. ముందుతోనే తెలిసిపోయిన తర్వాత ఆ నిజాన్ని కావ్యకి అలాగే రాజుకి మధ్య విభేదాలు పెట్టి వాళ్ళిద్దరిని దూరం చేయాలని ప్రయత్నాలు చేయడం అవన్నీ సహజంగా జరిగేది. అలాగే స్వప్న కూతురు ఉంది కదా! ఐశ్వర్య ఉంది కదా! ఐశ్వర్య దగ్గర నుంచి ఐశ్వర్యకి ఆల్రెడీ మన రాజుకి నిన్నైతే ఇంటరాక్షన్ కలిపారు కదా! అంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ లాగా డిజైన్ చేయడం. అంటే ఫ్రెండ్‌ని మోసం చేస్తా ఉన్నట్టు అలా ఆ విధంగా చాలా స్టోరీ అయితే ఉంది. ఇంకా అప్పు కూతురు గురించి మనం ఏం మాట్లాడుకోవాల్సిన పనిలే. మన అప్పు అలాగే కళ్యాణ్ ఎలాగైతే ఉన్నారో జస్ట్ ఏదైనా ఇంపార్టెంట్ సీన్ వస్తా ఉందనుకోండి. ఇప్పుడు ఏదన్నా అబ్బా! నిజం తెలిసిపోతుంది ఈరోజు. అబ్బా! ఈరోజు భలే ఉంటుంది ఎపిసోడ్ అనేసి మనం అనుకుంటా ఉండేటప్పుడు ఒక మంచి కాన్వర్జేషన్ జరుగుతుంది. కాన్వర్జేషన్ జరిగేటప్పుడు ఒక సీన్‌ని డిస్టర్బ్ చేయాలంటే మన అప్పు కూతుర్ని అంటే నందుని అలాగే మన రాజు తమ్ముడు ఉన్నారు కదా! వాళ్ళనైతే ఇంటరాక్షన్ చేసి జస్ట్ వాళ్ళొక సైడ్ క్యారెక్టర్ లాగా యూజ్ చేసుకొని అట్టా ఒక 4 నిమిషాలు, 5 నిమిషాలు మనల్ని డిస్టర్బ్ చేసేకి వాళ్ళని వాడుకొని అక్కడ పక్కన పెట్టేస్తారు. అదే జరిగేది. ఎందుకంటే మనం బ్రహ్మమణి సీరియల్‌ని నవ్వులు మింగేసాం. అలాగే తెలుగు సీరియల్స్ కూడా నవ్వులు మింగేసాం కాబట్టి నేనైతే మీకైతే క్లారిటీగా అయితే చెప్తాను. ఫస్ట్ మీటింగ్‌లోనే ఇక్కడ రాజ్ కావ్యకైతే గొడవ అయితే జరుగుతుంది. ఎందుకంటే రాజ్ కావ్యకి అంటే కావ్యకి తెలీదు అక్కడ మోసం చేస్తాడనేసి. కానీ ఇక్కడ ఏమంటే అక్కడ 20,000 నాకు లాస్ అయిపోయింది అనే ఉద్దేశంతో వీడిని ఎలాగైనా సరే వీడిని కొడితే ఆ అమ్మాయి ఇంకా మనకు దగ్గర అవుతుంది. అంటే వీడి దగ్గర అయిపోతాం అన్నట్టు మన రాజు కొంచెం ఫీల్ అవ్వడం. ఆ మూర్ఖుడు ఒక వేస్ట్ ఒక వెధవ అనేసి మన కావ్యకి తెలిసిన తర్వాత అంటే ఇందుకు తెలిసిన తర్వాత అక్కడ ఇందు వచ్చి మన రాజునైతే తగ్గించేసుకోవడం. అంటే వాళ్ళిద్దరి మధ్య లవ్వు అంటే వాళ్ళకి ఫుల్ ఆస్తి ఉన్నట్టు. ఎందుకంటే పెద్ద కారులో వస్తుంది. అలాగే పెద్ద ఇంట్లో అంటే ఇప్పుడు కావ్య పోయే ఇల్లు పెద్ద రిచ్ ఇల్లే. అలాగే కావ్య ఉండే ఇల్లు రిచ్ ఇల్లే కాబట్టి ఆ పెద్ద రిచ్ ఇల్లు అంటే డబ్బు కోసమనే వెనకాల పడే తహతహలాడే ఒక కుర్రాడు. ఆ కుర్రాడు అమ్మాయిని చూస్తే ఎలాగైనా సరే లవ్ చేయాలని చూస్తాడు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఐశ్వర్య అయితే మన రాజుతో అయితే పరిచయం అయితే పెంచుకునింది. నెంబర్ ఇచ్చింది. నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆ నిజం తెలిసిన తర్వాత ఈ విధంగా రేవతి అనేసి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొడుకే వీడు కానీ మన ఇంటికి వచ్చాడంటే మన ఆటలు సాగవు అనేసి మన రేఖ గారు అయితే అక్కడ ఐశ్వర్యాన్ని ఎరగా వేయడం ఇవన్నీ చూస్తూనే ఉంటాం. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు చూడండి. వాళ్ళ ఫ్రెండ్ మన రాజుని మించిపోయేలాగా అయితే ఉన్నాడు. మన రాజుని మించిపోయేలాగా ఉన్నాడు కాబట్టి ఆ విధంగా అయితే జరుగుతుంది. అటు సామ్రాజ్యాన్ని ఒకరు నిర్మిస్తే ఇంకొక సామ్రాజ్యాన్ని వచ్చి పాలించేవాళ్ళు. కరెక్ట్‌గా పాలిస్తారా లేదా అని మనమైతే చూడాలి. నాకైతే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను 15 ఎపిసోడ్ నుంచి. నెక్స్ట్ ఎపిసోడ్‌లు మంచిగా రావాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకునేటైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారా? వద్దులేండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేనైతే చేస్తా అని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. రాజ్ కావ్య లేనిది. అసలు రాజ్ కావ్య అలాగ బిహేవ్ చేయడం అంటే వాళ్ళని నేను ఎక్కడో ఆకాశంలో చూసేసాను. ఇప్పుడు వాళ్ళని అతపాతాళంలో చూడాలంటే కొంచెం బాధగానే ఉంది. ఆ బాధ కొంచెం తగ్గిన తర్వాత మన రాజ్ కావ్య పవర్ ఏందో బయటకొచ్చిన తర్వాత మళ్ళీ అయితే మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకో వద్దులే సారీ. అలవాటయిపోయింది. లైక్ చేయండి చాలు. థాంక్ యూ సో మచ్.